నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసాను 5th ఎపిసోడ్ తీయడానికి. సో ఇక్కడ వర్క్ ఎంతవరకు వచ్చింది, మార్నింగ్ నుంచి ఇప్పుడు 2:30 వరకు అప్డేట్స్ అయితే అన్నీ ఇస్తాను. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేనైతే ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చేసాను. టైము ఇప్పుడు మధ్యాహ్నం 2:30 అవుతున్నది. ఈ సీజన్లో నాది ఫస్ట్ మధ్యాహ్నం బ్లాగ్ అనమాట. సో ఈరోజు ఏమేమి అప్డేట్స్ అయితే ఉన్నాయో చూసుకుందాం. అండ్ 4th జూలై 2024 రోజు మీకైతే అప్డేట్స్ చేయడానికి నేను వచ్చేస్తాను. ఇక్కడ కర్రలు అయితే అన్నీ 1 by 1 అయితే ఫిక్స్ చేసేస్తారు. ఈ కర్రలు మొన్న కూడా చూపించినాను కదా. సో అన్ని కర్రలు అయితే ఇట్లా చిన్నగా చిప్పింగ్ చేసుకున్నారు అనమాట. ఈ చిప్పింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పెద్ద పెద్ద మూలలు అయితే కొడతారు. సో ఈరోజు కార్పెంటింగ్ టీమ్ అప్డేట్ వచ్చేసి, నిన్న మనకు 3rd జూలై రోజు అయితే క్రేన్ ద్వారా అన్ని పెద్ద పెద్ద కర్రలు అనేది ఇక్కడ ఫిక్స్ అయితే వేసేసారు. వుడెన్ పోల్స్ అంటారు వీటిని. సో ఈరోజు ఏం చేసారంటే, మనకు ఏదైతే మెయిన్ షెడ్ ఉన్నదో, మెయిన్ షెడ్కి ఏవైతే ఇక్కడ మనకు మెయిన్ వుడెన్ పోల్స్ ఉన్నాయి కదా, ఆ వుడెన్ పోల్స్కి ఈ పర్టికులర్ కర్రలు అయితే ఫిక్స్ చేసుకున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ మూలైతే ఇట్లా కొట్టిరు అనమాట ఇక్కడ. సో ఇట్లాంటి టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి ఒకసారి అయితే కౌంట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 6 7 and 8. సో టోటల్ మనకైతే స్వామివారికి రైట్ సైడ్లో వైడ్ యాంగిల్లో చూపిస్తున్నాను. మొత్తం అయితే 8 స్టెప్స్ అయితే వేసేసారు అనమాట. అట్లనే స్వామివారికి లెఫ్ట్ సైడ్లో కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇక్కడైతే మనకు 11 ఫిక్స్ అయిపోయినాయి. ఈ రోప్స్ ఉన్నాయి కదా, ఈ రోప్స్ ద్వారానే వాళ్ళు కర్రలని కట్టుకొని పైనకైతే లాగుతున్నారు. సో మొత్తానికైతే మన నర్సన్న అండ్ టీం పొద్దున 6 గంటలకు వర్క్ స్టార్ట్ చేశారు. 6 గంటల నుంచి ఇప్పుడు 2:30 వరకు అయితే షెడ్కి సంబంధించిన సైడ్లో ఏవైతే సపోర్టింగ్ కర్రలు ఉంటాయో అవన్నీ అయితే ఫిక్స్ చేసేసుకున్నారు. అండ్ పైన కూడా చూసుకోవచ్చు, పైన కూడా మనకు ఫిక్స్ అయిపోయింది, ముందు ఒకటి వెనకాల ఒకటి. అట్లనే జస్ట్ నేను వచ్చే ముందే ఈ పర్టికులర్ కర్ర అయితే ఫిక్స్ చేశారు అనమాట. ఇప్పుడు వర్షాకాలం కదా, సో వర్షాకాలం టైంలో వర్క్కి ఇబ్బంది కావద్దనేసి ఇక్కడ తార్పాలిన్ షీట్ కూడా వేస్తారు. అండ్ ఏదైతే మెయిన్ స్టేజ్ ఉందో, స్వామివారికి సంబంధించిన మెయిన్ స్టేజ్, సో ఈ మెయిన్ స్టేజ్ది అయితే నిన్న మార్నింగ్ వెల్డింగ్ వర్క్ స్టార్ట్ అయింది. నాకు తెలిసినంత వరకు ఈరోజు ఈవినింగ్ వరకు ఈ వర్క్ అయిపోయే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో భయ వాళ్ళు అయితే అన్నీ కటింగ్ చేసే తీస్తున్నారు అనమాట ఇక్కడ ఐరన్ రాడ్స్. స్వామివారికి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకైతే ప్రతి సంవత్సరం మీడియం సైజులో విగ్రహాలు వస్తాయి. సో ఇక్కడ స్వామివారికి లెఫ్ట్ సైడ్లో ఏదైతే స్టేజ్ వస్తుందో ఆ స్టేజ్కి సంబంధించిన ఈ ఐరన్ రాడ్స్ ఎల్ షేప్లో ఉన్నాయి అనమాట. ఇవి కూడా కటింగ్ అయితే చేసుకుంటున్నారు. అండ్ పైన అయితే భయ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ అక్కడ కూడా ఫిక్స్ అయితే వేస్తారనమాట ఈ పర్టికులర్ కర్రలని. సో నైట్లో కూడా వర్క్ చేస్తారంట వెల్డింగ్ టీం వాళ్ళు. ఇంకొక బిగ్ అప్డేట్ ఏంటంటే, ఇంతకుముందే నేను మన రాజ్ కుమార్ అన్నని, అట్లనే మన సందీప్ రాజ్ మామని అక్కడ ఉన్నారు చూడొచ్చు, మన సందీప్ రాజ్ మామ ఇంకా శిల్పి రాజేందర్ సారు. సో మామ ఏమన్నాడంటే, ఆల్రెడీ మెయిన్ బీమ్ ఏదైతే ఉంటుందో స్వామివారికి మెయిన్ సపోర్టింగ్ బీము, ఆ సపోర్టింగ్ బీమ్ అయితే ఆర్డర్ ఇచ్చేసారంట. ఇక్కడ రేపన్నా ఎల్లుండన్నా ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉన్నది. అది మెయిన్ ప్లాట్ఫామ్ పైన వచ్చే మెయిన్ బీము. టోటల్ 40+40 టోటల్ 80 feet వరకు వస్తుంటున్నాడు. అండ్ ఒక్కొక్కటైతే సుమారు ఒక 3 టన్నులను ఉంటుంది. సో ఈ షీట్స్ వచ్చేసి మనకు టోటల్ పైన ఫిక్స్ అవుతాయి అన్నమాట. ఈ షీట్స్ షెడ్ పైన అయితే ఈ షీట్స్ ఫిక్స్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గర నుంచి అప్డేట్. మళ్ళీ రేపు నేను మధ్యాహ్నం అన్నా లేదంటే ఈవినింగ్ అన్న వస్తాను, అప్పుడు మళ్ళీ ఇంకొక అప్డేట్ ఇస్తా. అండ్ వేరే అప్డేట్స్ కూడా మన బ్రదర్స్ వాళ్ళ వేరే ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో అయితే మీరు చూడొచ్చు రిమైనింగ్ అప్డేట్స్. సో మనము ప్రతిరోజు ఒక అప్డేట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఇది కాకుండా ఇంకొక కొన్ని రోజుల తర్వాత లైవ్ స్ట్రీమింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. అండ్ నా వేరే ఛానల్స్ ఏఆర్కే ఫుడీస్, ఏఆర్కే ప్రాపర్టీస్, ఏఆర్కే ఫ్లైట్ ట్యూబ్, అన్లిమిటెడ్ డ్యాన్స్ స్టెప్స్, ఈషా ఆర్ట్స్, అండ్ నా మెయిన్ ఛానల్ ఐఎమ్ ఏఆర్కే కాకుండా ఏఆర్కే ట్రావెలాగ్ అనే ఛానల్ కూడా ఉంది. అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో కూడా నేను మెల్లిమెల్లి కంటెంట్ అయితే పెట్టడం స్టార్ట్ చేస్తాను. సో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.